రైతుకి భరోసా కల్పించాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఈ సభ ఏర్పాటు చేశాం ఈ రోజున. ఎందుకంటే భరోసా అంటే ప్రకటనలు కాదు జగన్మోహన్ రెడ్డి గారు, భరోసా అంటే ప్రకటనలు కాదు, భరోసా అంటే బాధ్యత ప్రజలకి అందించాలి. మీరు ఆ బాధ్యతతోటి సరైన పరిపాలన దక్షత లేదు కాబట్టి ఈ విధంగా మీరు ఇబ్బంది పెడుతున్నారు మా రైతుల్ని. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు నివార్ తుఫాన్ వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి వర్షాల్లో కూడా రైతాంగాన్ని కలిశారు. ఆ రోజున ప్రతి కుటుంబానికి 15,000 రూపాయల తక్షణ ఆర్థిక సాయం అందించమన్నారు ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు. కానీ ఈ ప్రభుత్వం 5,000 రూపాయలు ఇచ్చి చేతులు దులిపేసుకుంది. 5,000 రూపాయలు కూడా చాలా మందికి రాలేదు. ఏ పథకమైనా సరే ఈ రోజున మీరు అడగండి. ఏ పథకమైనా సరే, రేషన్ కార్డులు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, రైతు భరోసా కేంద్రాల్లో ఇవ్వాల్సిన నిధులు కానివ్వండి, విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు కానివ్వండి, కేవలం 50% మనుషులకి అందుతుంది తప్ప అందరికీ అందడం లేదు. అందించేది కూడా ఎవరి కోసం అంటే గుర్తిస్తున్నారు వాళ్ళు. వీళ్ళు మా పార్టీకి పనిచేశారా లేదా, వైసీపీ పార్టీకి పనిచేసిన నాయకులా కాదా, వీళ్ళ కోసమే మేము అందిస్తాం, ఇతరులు మేము పట్టించుకోం, బెదిరిస్తున్నారు. దాన్ని మనం ఎదుర్కోవాలి, సిద్ధమవుదాం. ఎంతో ఆదర్శవంతంగా తన భూమి డబుల్ రిజిస్ట్రేషన్ అయినందుకు జనసేన జెండా పట్టుకుని ఏ విధంగా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాడో మన అందరం కూడా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి మన రాష్ట్ర ప్రజలకి, మన రైతాంగానికి గుంటూరు జిల్లాలో ప్రతి గింజ తడిచిపోయిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి ప్రభుత్వం అని జనసేన పార్టీ నుంచి మనందరం కూడా డిమాండ్ చేద్దాం. దానికోసం మీరందరూ కూడా సిద్ధమవ్వండి నేను మనస్ఫూర్తిగా తెలుసుకుంటున్నాను.